ఏడవాలా అర్థమైతలే. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది పిచ్చి ప్రభుత్వమా లేకపోతే జిహాదీ ప్రభుత్వమా అర్థమైతలే. అప్పట్లో జిహాదోళ్ళు వాళ్ళు మొగలైలు వచ్చి మన గుడులను కూల్చిండ్రు అని అంటారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన గుళ్ళు కూలిపోతున్నాయంటే జిహాదీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమన్నంటే గుళ్ళు కూల కొట్టిన వాళ్ళని గుళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని అంటుండ్రు. మళ్ళీ ప్రభుత్వం వచ్చే పిచ్చేసింది. మళ్ళీ వీళ్ళు కూడా పిచ్చోళ్ళేనా? వీళ్ళకి కూడా పిచ్చుందా? రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా కూడా తెలివి ఉండేమని ఉంటే ఆ పిచ్చోళ్ళు ఏడున్నదో జర చెప్పండి మాకు. ఆ పిచ్చోళ్ళని తీసుకుపోయి దవాఖానా కన్నా పంపిస్తాము. లేకపోతే ఏడవడితే ఆడ గుడలను కూలగొట్టుకుంటూ పోతున్నారు. మళ్ళీ పిచ్చోళ్ళకి వేరే మద్రాసాలు మస్జిద్లు దర్గాలు కనిపిస్తలేవా? ఉట్టి గుళ్ళే కనిపిస్తున్నాయి, అమ్మవార్లే కనిపిస్తున్నారా? ఒక్కసారి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి మాట్లాడాలి. లేకపోతే హిందూ సమాజం సనాతన ధర్మ సమాజము మిమ్మల్ని నిలబడకుండా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక విషయం ఏమంటున్నారంటే గుడి అనేది అసలు లేనే లేదు. ఈ మధ్య కాలంలోనే బోనాల సందర్భంగా ఈ గుడి అనేది కొత్తగా ఏర్పరిచిర్రు. అసలు కొన్ని సంవత్సరాల నుంచి గుడి ఇక్కడ ఉన్నదనేమో గుడికి సంబంధించినటువంటి జనాలు అంటున్నారు. వీళ్ళేమో ఏమంటున్నారంటే అసలు ఇక్కడ గుడి అనేది లేదు అని అయితే చెప్తున్నారు. వాళ్ళకి తెలుగుండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా, లేకపోతే సిగ్గుందా సిగ్గు లేదా, లేకపోతే ఉన్నది భారతదేశంలోనా లేదా అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈడ గుడియే లేదు అని అంటే వాళ్ళు ఫోటోలు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. ఇక్కడికి వస్తే గుడి అంశాలు కనిపిస్తున్నాయి. ఆడ చూడండి వాటర్ ట్యాంక్ ఉంది, గుడి పైన అవన్నీ ఉన్నాయి, రాళ్ళ పైన ఉన్నాయి. అన్ని ఉన్నాక గుడి లేదు అని అంటే ఎట్లా? నిజంగా కూడా గుడి లేదు అన్నోడు ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది. మన భారత సమాజంలో ఒక చెట్టుని పుట్టని కూడా మనం గుడిగానే భావిస్తాము. గుడి లేదు అని అంటే వాళ్ళు ఎంత మూర్ఖులో, వాళ్ళు ఎంత జిహాదీలో అర్థమవుతుంది. మేడం మరి ఇక్కడ అక్రమంగా గొడవ జరిగిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత నిన్నటికి నిన్ననే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా వేరే దగ్గర తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది మేడం. మరి దాని గురించి ఏమంటారు? కొంతమంది మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గుడులను ధ్వంసం చేసి అమ్మవార్లను దేవుళ్లను తీసుకపోతే హిందూ ధర్మం మటమాయమైపోతుందేమో అని ఏదో పగటి కళలు కంటున్నారు. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా సనాతన ధర్మం ఉంటది, మన హిందూయిజం ఉంటది. అంత ధైర్యం ఉంటే చంద్రుని సూర్యుని తీసుకపోమని అప్పుడు చూస్తాము. ఏదో ఇవన్నీ చేస్తున్న తుక్లక్ పనులు వాళ్ళు కూడా తెలివి తెచ్చుకోవాలి, వాళ్ళు కూడా బాగుపడితే మంచిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.